హాయ్ ఫ్రెండ్స్, మానవుడికి డైనోసార్లు కలిగించినంత ఆసక్తిని మరే ఇతర జీవులు కలిగించలేదేమో అనిపిస్తుంది. అవి ఇప్పుడు లేకున్నా వాటి శిలాజాలున్నాయి. అప్పుడప్పుడు కొత్తవి బయటపడుతున్నాయి. తవ్వకాల్లో ఏదో ఎముక, పూర్తి అస్థిపంజరం దొరక్కనే దాన్ని తెలిసిన రాక్షస బల్లుల శిలాజాలతో పోల్చి అవే జాతివో ప్రకటించడం చేస్తూ ఉంటారు. గ్రహశకలం ఒకటి భూమిని ఢీకొనడం వలన మొత్తం భూమి మీద ఉన్న రాకాసి బల్లులు అంతరించిపోయాయని చదువుకున్నాం. కానీ అది ఒక జీవజాతి మొత్తాన్ని భూమి మీద నుంచి తుడిచి పెట్టేసిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు మనం నివసిస్తున్న నేల మీద ఓనాడు భారీ రాకాసి బల్లులు తిరిగాయి. ఆనాడు అవి తాగిన నీళ్లనే ఈనాడు మనం తాగుతున్నాం. మన నిలుచున్న నేలను తవ్వుకుంటూ లోపలికి వెడితే ఏ రాకాసి బల్లి ఎముకైనా దొరకవచ్చు. వీటిలో కొన్ని లక్షల కిలోల బరువు తూగేవి. 4 ఏనుగుల బలం కలిగిన ఎగిరే రాకాసి బల్లులు ఉండేవి. ఇప్పుడున్న పక్షి జాతులు ఆనాటి రెక్కల రాకాసి బల్లుల జీవ పరిమాణ స్వరూపాలే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూగోళం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన జీవులుగా రాకాసి బల్లుల పేరే చెప్తారు. మరి ఇవి ఒక్క ఆస్ట్రాయిడ్ తాకిడికి నాశనం అయిపోవడం ఒక ఇతిహాసం. జీవజాతి సమస్తం అంతరించిపోయి ఉంటే ఆ తర్వాత జీవం ఎలా పుట్టింది, ప్రాచీన మానవులు ఎలా వచ్చారనే సంగతులు అత్యంత ఆసక్తికరం. 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఆక్సిజన్ మోతాదు చాలా అధికంగా ఉండేది కనుక వృక్షజాతులు 30-40 అంతస్తుల ఎత్తుకు ఎగిరేవి. దట్టమైన అతి ఎత్తైన ఆ చెట్ల సమూహాల్లో అడవుల్లో డైనోసార్లు జీవించేవి. 8 అంతస్తులు ఎత్తు ఉండే అర్జెంటోసారస్లు ఒక్క రోజులో ఎన్నో అరణ్యాల్ని దాటుకుని వెళ్లిపోయేవి. ఆనాటికి ఖండాలు ఇప్పటిలా ఉండేవి కావు. ఆఫ్రికాలో లక్షల సంవత్సరాలుగా చుక్క వర్షం కురియని ఎడార్లుండేవి. అక్కడ కూడా రాక్షస బల్లులు జీవించాయి. ఆసియా ఫలకం వైపు ప్రయాణిస్తున్న భారత భూపలకం వేడివేడి లావా ప్రవాహంతో నిండి ఉండేది. ఇక్కడ రాజా సారస్లుండేవి. ఒకదాని మీద ఒకటి 6-7 బస్సుల్ని నిలిపితే ఉండేంత ఎత్తు కలిగిన జీవులు, మనిషి అంత పెద్దవైన కీటకాలు ఉండేవి. ఆ కాలంలో అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో టైటానోసారస్లు జీవించేవి. ఒక్కొక్కటి 20 ఏనుగులంత బరువు తూగేవి. 8 అంతస్తుల కంటే ఎత్తైన జీవులవి. అలా భూమి మీద అన్ని మూలలా డైనోసార్లు జీవించేవి. అన్ని ప్రాంతాలు ప్రయాణించేవి. అయితే తమ సోదర జాతులతో సహా తాము సమూలంగా అంతరించిపోవడం డైనోసార్లు ఎదురుచూడని, ఊహించలేని ప్రకృతి విపత్తు. సౌర కుటుంబంలోని మార్స్ అనగా అంగారకుడు, జూపిటర్ అనగా బృహస్పతి, ఈ గ్రహాల మధ్య కోట్లాది గ్రహశకలాలు, ఉల్కలు ఒక పట్టిలా తిరుగుతున్నాయని, దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారని మనకి తెలుసు. కిలోమీటర్ల కొద్దీ పొడవున్న భారీ గ్రహశకలాలు ఎంతో వేగంతో బృహస్పతిని చుట్టూ తిరుగుతుండేవి. అదే సమయంలో అవి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. 10 కోట్ల సంవత్సరాల క్రితం 2 భారీ గ్రహశకలాలు ఢీకొన్నాయి. ఆ తాకిడికి ఒక గ్రహశకలం దారి తప్పి భూమి వైపు దూసుకొచ్చింది. ఆ మార్గంలో దాని కొన్ని శకలాలు చంద్రుణ్ణి తాకాయి. అది కూడా చంద్రుణ్ణి తాకేదే. అయితే అది చాలా వేగంగా దూసుకొస్తోంది. చంద్రుడి గురుత్వాకర్షణ బలం దాన్ని ఆకర్షించేంత బలమైంది కాకపోవడంతో అది అత్యంత వేగంగా భూమి వైపుకొచ్చింది. భూమిని సమీపించే కొలది దాని వేగం పెరుగుతూ వచ్చి భూవాతావరణంలో ప్రవేశించేసరికి పెరిగి ఒత్తిడి కారణంగా మండిపోసాగింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. ఢీకొట్టడానికి కొన్ని నిమిషాల ముందు భూమి మీద గొప్ప వెలుతురు పరుచుకుంది. ఆ గ్రహశకలం వెలుతురుకు జీవుల కళ్ళు బైర్లు కమ్మి కంటి చూపు కోల్పోయాయి. గాలి పొడిబారిపోయి స్తంభించిపోయింది. ఆ తాకిడి తీవ్రత 10 కోట్ల అణుబాంబులంత శక్తిని విడుదల చేసింది. ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్కి పెరిగిపోయింది. సమీపంలోని ప్రాణకోటి మొత్తం బూడిదైపోయింది. 150 కిలోమీటర్ల వెడల్పైన భూభాగం భూమి నుంచి వేరుపడి అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. గ్రహశకలం ఢీకొనడం మూలంగా భూగోళంలో ఏర్పడిన ప్రకంపనలు సెకనుకు 550 కిలోమీటర్ల వేగంతో విస్తరించాయి. దారిలో ఉన్న పర్వతాలు నుజ్జునుజ్జయ్యాయి. చిన్న పెద్ద బండరాళ్లు దూరానికి ఎగిరిపడ్డాయి. నదులు వేడెక్కి ప్రవహించాయి. ఆ ప్రవాహాల వేగానికి భూమి ప్రకంపనలు, అలల వేగానికి అడవులు నేలకొరిగాయి. కొద్ది సెకన్ల తర్వాత ఘర్షణ కారణంగా పుట్టిన ప్రచండమైన వేడి ఎగిరిపోతున్న రాళ్లను మండే అగ్నిగోళాల్లా మార్చింది. ఆ ఉష్ణోగ్రతకు సముద్రాల్లోని నీరు అతివేగంగా ఆవిరైపోసాగింది. సముద్ర అంతర్భాగంలో తీవ్రమైన భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు జరిగి నీరు మరిగిపోయింది. మహావృక్షాలున్న అడవులు సైతం అగ్నికి ఆహుతి అయిపోసాగాయి. జంతువుల శరీరాలు కాలి అవి భయంకరంగా అరుస్తూ మరణ యాతన, నరక యాతన అనుభవించాయి. ఇది మీకు వర్ణనలా అనిపించిన జరిగిన ఉత్పాతం అర్థం కావడానికి చెప్పిన వివరాలవి. అయినా ఇదంతా కేవలం గ్రహశకలం ఢీకొన్న తొలి క్షణాల్లోనే జరిగిన విపత్తు మాత్రమే. ఢీకొన్నందున ఉవ్వెత్తున లేచిన మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలు టన్నుల కొద్దీ పరిమాణంలో భూమిని విడిచి అంతరిక్షంలోకి వెళ్లిపోయాయి. తిరిగి గురుత్వాకర్షణ కారణంగా నేల 4 దిక్కులా నిప్పులు వర్షంలా కురిశాయి. అది కూడా విపరీతమైన వేగంతో. అవి భూమిని తాకిన ప్రతి చోట భూమి నాశనం, జీవనాశనం జరుగుతూనే ఉంది.
భూగర్భంలోనూ విపరీతమైన కదలికలొచ్చాయి. కొద్ది సెకన్లలో భూకంపాలు మొదలయ్యాయి. ఆ కదలికల వల్ల సముద్ర నీరు భూమి మీదకు వెల్లువెత్తింది. భూమి మీద జీవాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి. సముద్ర జీవులు భూమిపైకి తోసుకురాబడి కదల్లేక గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాయి. గ్రహశకలం తాకిన చోటు నుంచి పైకెగిసిన మట్టి దుమారంలా మారి చుట్టూ విస్తరించింది. ఆకాశంలోని మేఘాలు ఘర్షణకు గురై అవి పరస్పరం ఢీకొని పిడుగులు కురిశాయి. తీవ్రమైన తుఫాను వాతావరణం, ప్రచండమైన గాలులు జీవుల్ని గాల్లోకి ఎగరేసుకుపోతున్నాయి. కొద్దిసేపట్లో ఈ తుఫాను ఆఫ్రికాను చేరుకుంది. అక్కడ ఎడారుల ఇసుక వాతావరణంలో కలిసింది. గ్రహశకలం తాకిడికి లేచిన సముద్రపు అలలు మబ్బుల ఎత్తుకు ఎగరసాగాయి. మనకు తెలిసిన సునామీకి మించిన భయానక వాతావరణం భూమిని ముంచెత్తింది. అలా 5 గంటలు గడిచేసరికి మొత్తం భూగోళం దుమ్ము ధూళి దుప్పటితో కప్పుకున్నట్టు తయారైంది. ఫలితంగా అంధకారం అలుముకుంది. భూతాపోష్ణం కొన్ని 100 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోయింది. భూమి మీద అరణ్యాల్లో కార్చిచ్చు అలుముకుంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది లావా, బూడిద వెదజల్లాయి. అగ్నిపర్వత శిలలు దూసుకురాసాగాయి. భూమి మీద ఆక్సిజన్ తగ్గిపోయింది. మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి ఆ నీరు నదుల్లోకి ఎదురు ప్రవహించి వరదలు వచ్చాయి. మరి ఎవరు సురక్షితంగా లేరా అంటే భూగర్భంలో బొరియలు చేసుకునే కీటకాలు, ఎలుకలు వంటి జీవులు మాత్రం బ్రతికి బట్టగట్టాయి. భూమి మీద 70% జీవులు నశించిపోయాయి. అయితే కొన్ని చిన్న చిన్న డైనోసార్లు మాత్రం జీవించే ఉన్నాయి. ఇంతవరకు చెప్పుకున్న భారీ డైనోసార్లు అంతరించిపోయాయి. ఆ చిన్న చిన్నవి ఏ కొండ గుహల్లోనూ ఉండడంతో ఊపిరిని నిలుపుకున్నాయి. సముద్ర అంతర్భాగంలో నివసించేవి కూడా పదిలంగానే ఉన్నాయి. అయితే కొద్ది రోజులకు విషపూరితమైన వానలు మొత్తం భూమండలాన్ని ముంచెత్తాయి. సముద్రంలో ఆమ్లతత్వం పెరిగి జలచరాలు కూడా విషపూరితమయ్యాయి. ఫలితంగా పదిలంగా ఉన్నాయనుకున్న సముద్ర జీవులు కూడా మరణించాయి. భూమి మీద కమ్మేసిన ధూళి కొన్ని సంవత్సరాల వరకు తొలగిపోలేదు. ఆపై భూమి నెమ్మదిగా చల్లబడ్డం మొదలైంది. కొంతకాలానికి మొత్తం భూమి మంచుతో గడ్డకట్టింది. డైనోసార్ల బెడద తట్టుకోలేక భూగర్భంలో తక్కువ ఆక్సిజన్ని ఉపయోగించుకుంటూ నెలల తరబడి జీవించేలా తయారైన కొన్ని జీవులు ఇంకా అలాగే ఉన్నాయి. పైన మంచు కప్పబడ్డంతో భూగర్భంలో వెచ్చదనం అలాగే ఉండిపోయింది. దాంతో చిన్న చిన్న జంతువులు, అనేకనేక కీటకాలు, సూక్ష్మజీవులు అక్కడే తమ ఆవాసాల్ని స్థిరపరుచుకున్నాయి. ఎన్నాళ్ళకో సూర్యరశ్మి భూమిని సోకి మంచు కరగసాగింది. అయితే జీవించి ఉన్న రాక్షస బల్లులు ఏమయ్యాయనే సందేహం ఉంది కదా. వాటికి తగినంత ఆహారం లభించలేదు. ఒకప్పటిలా భూమిని తమ ఇష్టారాజ్యంగా చేసుకుని జీవించే అవకాశమూ లేదు. అందుబాటులో ఉన్న ఆహారంతోనే జీవించాలి, లేదా తనువు చాలించాలి. మనుగడ కోసం మారాలి, లేదా సమసిపోవాల్సిన తరుణం అది. జీవ పరిణామంలో అది ఈనాటి పక్షుల పూర్వపు జీవులుగా పరిణామం చెందాయనేది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఎందుకంటే ఆకాశంలో చిన్నవిగా ఉన్నవే జీవించే సానుకూలత ఉన్నప్పుడు. జీవించి ఉన్న అల్ప ప్రాణులు మారిన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి తమను తాము అలవాటు చేసుకున్నాయి, మార్పు చేసుకున్నాయి. ఉనికి కోసం, మనుగడ కోసం జరిగిన పోరులో జీవించిన వాటిని ప్రకృతి కాపాడింది. అలా ఒక ఆస్ట్రాయిడ్ భూమి స్థితిగతుల్ని మార్చిపడేసింది. జీవం మరోలా మనుగడ సాగించడానికి కారణమైంది.